ఉప్పర శివన్న సన్ ఆఫ్ ఉప్పర ఈరన్న బాధితుడు వివరాలకు వెళ్తే గ్రామ సర్వే నెంబర్ 566 B2 B1 గల విస్తీర్ణం 0.24 సెంట్లు, ఎల్పీ నెంబర్ 2303, అలాగే సర్వే నెంబర్ 558 విస్తీర్ణం 0.18 సెంట్లు, ఎల్పీ నెంబర్ 4071. ఈ భూమి మా పూర్వీకుల ఆస్తి అని తెలియజేశారు. అయితే గతంలో దాదాపు 2016వ సంవత్సరంలో వాళ్ళ పెద్దనాన్న అయినటువంటి వ్యక్తి ఉప్పర రామలింగప్ప నకిలీ డాక్యుమెంట్ సృష్టించి వారి పేరు మీద దొంగ పాస్బుక్ చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విలేకరు శివకుమార్ కు తహసీల్దార్ వీరేంద్ర గౌడ్ అమ్ముడు పోయాడని విలేకరుకు బాధితుడు తెలియజేశారు. ఈ విషయంపై పెద్ద కడుపూరు పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయగా అతనిపై PRP నెంబర్ 88/2019 సెక్షన్ 420, 468 IPC కింద FIR ఫైర్ రిజిస్టర్ చేసి కేసు నమోదు చేశారు. CCC నెంబర్ 692/2021 నందు పెండింగ్ లో ఉందని తెలియజేశారు. నా పేరు ఉపరీరన్న, పెద్దకడుగు గ్రామం, పెద్దకడుగు మండలం, కర్నూలు జిల్లా. MRO ఆఫీసులో ఎబ్లైన్ 1లో క్లెయిమ్ ఉన్న భూమిని వీరేంద్ర గౌడ్ అనే MRO గారు ఫర్దర్ పాస్బుక్ మంజూరు చేసినాడు. రీసర్వేలో విలేకర్ శివకుమారు కుమ్మక్కై సర్వేర్లు పొలానికి పోయి ఎబ్లైన్ 1 ఉన్న భూమిని, క్లెయిమ్గా ఉన్న భూమి, బీడు ఉన్న భూమిని సర్వే చేపించి ఫర్దర్ పాస్బుక్ పొందినాడు. పొందిన తర్వాత 40 నోటీసులో రామలింగప్ప పేరు ఉంది, కానీ శివకుమార్ సంతకం చేసి తీసుకొచ్చినాడు. కానీ రామలింగప్పకి ఆయన స్వయాన MRO గారికి నా ఫర్దర్ పాస్బుక్ నాకు క్యాన్సల్ చేయండి, మా తమ్ముడు గారైన వీరన్న పెద్దగూడెం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టినాడు. కంప్లైంట్ పెట్టిన తర్వాత మేము రిమాండ్కు పోయించినాము. రిమాండ్కి వచ్చిన తర్వాత మేము MRO ఆఫీస్కి వచ్చి నా పాస్బుక్ను క్యాన్సిల్ చేయండి అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఆర్ఓఆర్ కేసులో కేసు నడుస్తున్నప్పటికీ ఆయన రామలింగప్ప స్వయాన వచ్చి, సార్ నా ఫర్దర్ పాస్బుక్ క్యాన్సిల్ చేయండి, మా మేము అన్నదమ్ములు ముగ్గురు అన్నదమ్ములు సమానంగా పంచుకోవాలి, కానీ నేను ఆర్థిక పరిస్థితి వల్ల చేయించుకున్నాను, నా పాస్బుక్ క్యాన్సిల్ చేయండి అని చెప్పి RDO గారికి స్వయాన లెటర్తోనే ఆయన ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చిన తర్వాత ఆయన పెద్దకడుగు MRO ఆఫీస్కి పంపించిన తర్వాత అది ఉప్పర శివన్నకి ఫేవర్గానే RDO గారు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత మేరకు రామలింగప్పకు క్లెయిమ్ కానీ విచారణ ఆ డిస్ప్యూట్లో ఉండడం జరిగింది. ఆ ఖాతా నెంబర్ 1830 ఖాతా నెంబరు తీసేసి క్లెయిమ్ కానీ విచారణ పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత ఎబ్లైన్ 2 రీసర్వే జగనన్న భూహక్కు వచ్చిన తర్వాత సర్వేలో పెద్దకడుగు గ్రామంలో MRO ఆఫీస్ ముందు వేసి జరగడం జరిగింది. దాంట్లో మాది కోర్టులో ఉంది భూమి, కోర్టులో నడుస్తుంది. తర్వాత 145 సెక్షన్ ఉంది. తర్వాత RDO గారు క్యాన్సిల్ చేసి క్లెయిమ్ రిజిస్టర్ పెట్టడం జరిగింది. మీరు ఎటువంటి పాస్బుక్లు చేయొద్దని అని చెప్పి నేను ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. అది అర్జీ ఇవ్వడం జరిగింది. ఎవరికి సర్వే ఒలుగుంద నుంచి డిస్కషన్ కింద ఒలుగుంద నుంచి వచ్చినారు. వాళ్ళకి ఎవరికి ఇచ్చినాం, జయమ్మ శ్రీనివాసులకు, సార్ మా సర్వే నెంబర్లు ఉన్నాయి, మా సర్వే నెంబర్ మాత్రం చేయొద్దండి, కోర్టు అయిన తర్వాత చేయండి అని చెప్పింటే ఉప్పర శివకుమార్ వాళ్ళని లొంగిపోయి వాళ్ళకి అమౌంట్ ఇచ్చి రీసర్వే చేయడం జరిగింది. రీసర్వే జరిగిన తర్వాత వాళ్ళకు 40 నోటీసులో శివకుమార్ సంతకం చేయడం జరిగింది. జరిగిన తర్వాత MRO గారు వీరేంద్ర గౌడ్ సారు ఫర్దర్ పాస్బుక్ని ఇవ్వడం జరిగింది. సార్ పాస్బుక్ కోర్టులో ఉండి మీరు 2018 నుంచి ఇప్పటి వరకు మీరు ఇక్కడే డ్యూటీ చేస్తున్నారు, ఇక్కడే ఉన్నారు, అన్నీ తెలిసి కూడా మీరు ఎలా పాస్బుక్ మంజూరు చేశారంటే ఈ సర్వేలు చేశారు, VRO చేశారు, RDO ఈ RI చేశాడని చెప్పుదమే తప్ప, కానీ నేను స్పందనలో పెట్టినా అది న్యాయం జరగలే. ఇప్పుడు ప్రజెంట్గా నేను పోలీస్ స్టేషన్ వారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో పోలీసు వారు ఏం చేస్తారో కొద్దిగా లేచి చూడాల్సి ఉంటుంది. కానీ MRO గారు ఎంత చెప్పినా చేస్తానని చెప్పడమే సంవత్సరం వరకు మమ్మల్ని గడువుగా చేశాడు, మమ్మల్ని బుజ్జగించాడు. ఇప్పుడు ఆయన కోర్సుకి వెళ్ళిపోవడం జరిగింది. సార్ ఏం సార్ ఇట్లా మేము చేస్తామని చెప్పి ఇట్లా పోయినారంటే నేనేం చేయలేదు అన్న, నువ్వు మాత్రం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడితే నీ ఏం చేసావు నీకే తెలుస్తుంది, ఆల్రెడీ నువ్వు ఏం చెప్పున్నా దాన్ని చేసేంత వరకు కమ్ముగా ఉండు అని చెప్పడం జరిగింది. నేను MRO ఆఫీస్లో మండల సర్వే గారికి RTIలో వేస్తే RTI మేడం నేను
నేను నేను లీవ్లో ఉన్నాను అన్న, నేను చేయడం లేదు. వాళ్ళు జయమ్మ, సీను, విఆర్ఓ గారు, ఎంఆర్ఓ గారు ప్లస్ ఈయన ఇవ్వడం జరిగింది. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను.